Hi students, welcome to Mahesh classroom. This is Mahesh. Today I would like to explain about the journal entries. Previous class lo nenu em cheppanu account golden rules of accounts ante 3 types of accounts gurinchi మనం మాట్లాడుకున్నాం. వాటి యొక్క ప్రిన్సిపల్స్ కూడా ఏంటంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నార్మల్ అకౌంట్, వాటి యొక్క రూల్స్. సో ఆ రూల్స్ని బేస్ చేసుకుని మనం జనరల్ ఎంట్రీస్ని ఎలా ప్రిపేర్ చేస్తామో ఇక్కడ 3 ఎంట్రీస్ నేను మెన్షన్ చేశాను. అవి ఎలా పర్సనల్ అకౌంట్ మీదుగా చేయొచ్చు, రియల్ అకౌంట్, నార్మల్ అకౌంట్ ఏ విధంగా మనం ఎంట్రీస్ని ప్రిపేర్ చేయొచ్చు సింపుల్గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూస్తే ఫస్ట్ జనరల్ ఎంట్రీ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ రాజు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ రాజు. సో ఇక్కడ చూడండి రాజు, ఇక్కడ నేమ్ రాజు ఉంది కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? నేమ్స్ బేస్ చేసుకుని మనకి నేమ్స్ కానీ బ్యాంక్స్ కానీ ఇలాంటివి ఉంటే మనం దాన్ని పర్సనల్ అకౌంట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క రాజు అనేది పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ యొక్క రూల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ రాజు దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ అయిపోతుందంట. అంటే ఇక్కడ రాజు అనే పర్సన్ నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. సో కాబట్టి రాజుని మనం ఇక్కడ క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏ రూపంలో వెళ్తుంది? క్యాష్ రూపంలో. అప్పుడు మనం క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇక్కడ ఎవరిని మనం క్రియేట్ చేయాలి? రాజుని క్రియేట్ చేయాలి. రాజు అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్ టు రాజు అకౌంట్. సో ఇది మన యొక్క అకౌంట్. పర్సనల్ అకౌంట్ యొక్క రూల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో కాబట్టి ఇక్కడ ఇతని దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి రాజు దగ్గర నుంచి రాజుని ఇక్కడ మనం క్రెడిట్ చేసాం. సో కాబట్టి క్యాష్ రూపంలో వెళ్తుంది కాబట్టి క్యాష్ మనం డెబిట్ చేసాం. క్యాష్ అకౌంట్ డేటా టు రాజు అకౌంట్. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, ఏ కంపెనీ పర్చేస్డ్ మిషనరీ 5,000. ఇక్కడ ఒక కంపెనీ ఏం చేసిందంటే 5,000 రూపీస్ పెట్టి ఒక మిషనరీ కొనుగోలు చేసిందంట. సో ఇది ఏ అకౌంట్ కిందకి వస్తుంది? సో మిషనరీ మనకి అసెట్, ఆస్తి. సో కాబట్టి ఆ అసెట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏ అకౌంట్ కిందకి వస్తాయి? రియల్ అకౌంట్. ఈ యొక్క మిషనరీ మనకు రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ ద డెబిట్, వాట్ గోస్ అవుట్ ద క్రెడిట్. అంటే కంపెనీ లోపలికి వస్తుంటే డెబిట్ చేస్తాం, కంపెనీ నుంచి బయట వెళ్తుంటే క్రెడిట్ చేస్తాం. సో ఇక్కడ ఏ కంపెనీ పర్చేస్డ్ మిషనరీ అంటే ఇక్కడ ఏం చేస్తుంది? మిషనరీని కొనుగోలు చేస్తుంది కంపెనీ. సో ఇక్కడ కంపెనీ లోపలికి మిషనరీ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ఏమో రాయాల్సి ఉంటుంది? కంపెనీ లోపలికి వస్తే డెబిట్ చేయాలి, కంపెనీ నుంచి బయట వెళ్తే క్రెడిట్ చేయాలి. మిషనరీ వాళ్ళకి లోపలికి వస్తుంది, కంపెనీ లోపలికి వాళ్ళకి ఏం బయటకు వెళ్తుంది? క్యాష్ అనేది కంపెనీ నుంచి బయటకు వెళ్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఎలా ఎంట్రీని మనం మెన్షన్ చేయాలి? మిషనరీ అకౌంట్ డేటార్ టు ఏ రూపంలో వెళ్తుంది? వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ నుంచి క్యాష్ రూపంలో వెళ్తుంది. క్యాష్ అకౌంట్ అమౌంట్ 5,000. సో చూడండి, ఈ కంపెనీ పర్చేస్డ్ మిషనరీ 5,000. మిషనరీ అనేది మనకి అసెట్ కాబట్టి అసెట్స్ అన్ని ఎక్కడ వస్తాయి? రియల్ అకౌంట్లో వస్తాయి. రియల్ అకౌంట్ యొక్క రూల్ కంపెనీ నుంచి బయట వెళ్తుంటే క్రెడిట్ చేయాలి, కంపెనీ లోపలికి వస్తుంటే డెబిట్ చేయాలి. సో కాబట్టి మిషనరీ డెబిట్ అవుతుంది, ఇక్కడ కంపెనీ లోపలికి వస్తుంది. సో ఇక్కడ కంపెనీ నుంచి ఏం వెళ్తుంది? క్యాష్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ క్యాష్ మనం క్రెడిట్ చేస్తాం. వాట్ కమ్స్ ఇన్ మిషనరీ అకౌంట్ డేటార్ టు వాట్ గోస్ అవుట్. క్యాష్ అనేది మనకి అవుట్ అవుతుంది. సో కాబట్టి క్యాష్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఏ కంపెనీ పేస్ 2,000 ఫర్ రెంట్. ఒక కంపెనీ ఏం చేస్తుందంటే 2,000 రూపీస్ రెంట్ని పే చేస్తుందంట. ఇక్కడ రెంట్ పే అంటే ఎక్స్పెన్సెస్ అనుకుందాం. సో ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏ అకౌంట్ అది? సో మనకి ఇక్కడ ఈ యొక్క రెంట్ అనేది మనకి ఏ అకౌంట్ కిందకి వస్తుందంటే మనకి నామినల్ అకౌంట్ కిందకి మనకి ఈ యొక్క ఎంట్రీ వస్తుంది. సో నార్మల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. సో ఇక్కడ మనం ఒక కంపెనీ ఏం చేస్తుందంటే రెంట్ని పే చేస్తుంది. సో కాబట్టి కంపెనీ వాళ్ళకి అది ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం
ఎక్స్పెన్సెస్ లాసెస్ని ఎక్కడ చూపించాలి? డెబిట్ సైడ్. ఆ ఏ రూపంలో వాళ్ళు ఇస్తున్నారు? అది క్యాష్ రూపంలో ఇస్తున్నారు. క్యాష్ అనేది వెళ్తుంది కాబట్టి క్రెడిట్. ఓకేనా? సో ఆ కంపెనీకి లాస్ ఏం జరుగుతుంది? రెంట్. సో కాబట్టి రెంట్ని మనం డెబిట్ చేయాలి. రెంట్ అకౌంట్ డెటార్ టు ఏ రూపంలో వెళ్తుంది? అది క్యాష్ రూపంలో మనం పే చేస్తున్నాం. క్యాష్ అకౌంట్. సో 2000 and 2000. సో చూడండి, ఈ కంపెనీ పేస్ 2000 ఫర్ రెంట్. రెంట్ అన్నది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ యొక్క రూల్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. సో రెంట్ మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ రూపంలో వెళ్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్. సో మనకి ఈ యొక్క 3 ఎంట్రీస్ ఆ యొక్క పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ 3 టచ్ అయ్యే విధంగా సింపుల్గా ఒక 3 జనరల్ ఎంట్రీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.